వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో రాష్ట్ర ఆర్ఎంపీ అసోసియేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ఎంపీ సమస్యలపై పలు అంశాలపై చర్చించారు. ఆర్ఎంపీ సమస్యలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తో మాట్లాడినట్టు ఫెడరేషన్ అధ్యక్షుడు జీవి ప్రసాద్ తెలిపారు. ఆర్ఎంపీలకు జరుగుతున్న దాడులపై మంత్రి సత్యకుమార్ కు వివరించినట్టు వారు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించి ఆర్ఎంపీలకు అతి త్వరలో తగిన న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సుమారు 200 మంది ఆర్ఎంపీ వైద్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, రష్ హాస్పిటల్ అధినేత తిరుపతి, డాక్టర్ గోవిందరెడ్డి, న్యూరాలజిస్ట్ కర్నూల్, డాక్టర్ ఎన్ఎల్ రావు, రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షుడు జీవి ప్రసాద్, ఒంటేరు శ్రీనివాసరెడ్డి, బీజేపీ కార్యదర్శి ప్రొద్దుటూరు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి, ప్రొద్దుటూరు కంబాల బాబురావు, కోనసీమ జిల్లా ప్రొద్దుటూరు టౌన్ అసోసియేషన్ నాయకులు నౌషద్ అలీ, ఖలీల్ భాషా, రంగయ్య, జిల్లా నుంచి ఆర్ఎంపీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారిని మీరు కలవడం జరిగింది. అందుకని మీ సమస్యకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక సీనన్న చెప్పినట్లే సత్యన్నకు మీ సమస్య పైన చాలా మంచి అవగాహన ఉంది ఆల్రెడీ. కాబట్టి మంచి సానుకూల అంశాలే చర్చించి సానుకూల రిపోర్ట్ కూడా వస్తుందని ఆశిస్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా ముందుగానే ధన్యవాదాలు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక తెలంగాణలో విజిలెన్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళు చేస్తున్న దాడులు ఇంతకుముందు చర్చించుకున్నాం సార్. మేము ఇక్కడ మనకి ఎందుకు అది జరగదు అంటే, ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఒక క్రమశిక్షణగా ఒక బైలా తయారు చేసుకున్నాం. ఈ 30 ఏళ్ళుగా ఆర్ఎంపీలకంతా అవేర్నెస్ ఇస్తున్నాం. అనంతపూర్ ఉదాహరణ చెప్తా. ఐఎంఏ వాళ్ళ లిస్టు ఎంత ఉంటుందో డిఎంఎండ్హెచ్ఓ అధికారి దగ్గర ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల లిస్టు అంతే ఉంటుంది. మేమే అక్కడ రిజిస్టర్ లాగా మేము మెయింటైన్ చేస్తున్నాం. ఒక పీడిఎఫ్ కొడితే పలానా ఊర్లో పలానా డాక్టరు, అక్కడ అడ్రస్, వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు, క్లినిక్ అడ్రస్తో సహా ఇన్ని ఏళ్ల నుంచి వైద్యం చేస్తున్నారు అనే ఒక పద్ధతి పెట్టుకున్నాం. మా అప్లికేషన్ ఎలిజిబిలిటీ యూనియన్ దేవి అంటే ఆ గ్రామంలో ఉన్న విఆర్ఓ ఈయన ఈ డోర్ నెంబర్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు సంతకము. 5 సంవత్సరాలు మీలాంటి వైద్యుల దగ్గర, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మేము పనిచేశామని ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, తర్వాత అసోసియేషన్ ఆ తాలూకా కమిటీ సైన్, తర్వాత జిల్లా కమిటీకి అప్లికేషన్ వస్తుంది. అంటే ఇంత స్క్రూటీ చేస్తాం. అర్హుడా కాదా ఒకటి. రెండోది, ఎక్కడైనా ఒక నకిలీ డాక్టర్గా పేరు పెట్టుకున్నా క్లినిక్ పెట్టి ప్రజలకు మోసం చేస్తా అంటే 2 నిమిషాల్లో డిఎంఎండ్హెచ్ఓ కంప్లీట్ చేసి ఆ స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ గారితో మాట్లాడి వాళ్ళను బంద్ చేయిస్తున్నాం. కర్ణాటక నుంచి కొద్దిమంది వచ్చి ఇటీవల మాకు కూడా సంఘటనలు జరిగాయి. మోకాలకు ఇంజక్షన్ లేడం. ఆర్ఎంపీ డాక్టర్ అని మా మీద ఆశయం తిరిగినట్టు చెప్పారు ఇంతకుముందే. 80% మన సభ విజయవంతమైంది అని చెప్పి. 80% సభ విజయవంతం కాదు. 80% దాటి 100%కు మనం ప్రయాణం చేస్తాము. ఆగిపోతాం. కాబట్టి ఇక్కడ మధ్యలో హాల్ట్ అయినా టీ తాగడానికి అంతే. ఇంకా 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సింది. ఆ 20 కిలోమీటర్లు కూడా మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేసి ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటామని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే గోవిందరెడ్డి గారు చెప్పినటువంటి సూచనలు, సలహాలు ఇవన్నీ కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రుల యొక్క దృష్టికి తీసుకోవడం జరిగింది. అయితే మీ అదృష్టం ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి దీనిపైన స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకంటే వాళ్ళన్నా కూడా ఆర్ఎంపీ డాక్టర్గానే గతంలో వైద్య సేవలు అందించినారు. ఆయన దగ్గర నుండి ఆ సేవలు కూడా చూసినారు. మరి చూసిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో కమిటీ ఏర్పాటు చేసినారు. ఈ కమిటీ కూడా ఏదో కాగితాల మీద కమిటీ కాకుండా కమిట్మెంట్తో పనిచేసే కమిటీగా పేరు తెచ్చుకుంటుంది. ఆ విధంగా వాళ్ళు చేయడానికి కూడా మనమందరం కూడా కలిసి సూచనలు, సలహాలు ఇద్దాము. ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. అదే ప్రసాద్ గారు చెప్పినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బాల్యమిత్రుడు కాబట్టి ఆయన ఇక్కడ ఇచ్చామని చెప్పి అనేటువంటిది ఒక కారణం అయితే, మరొకటి నేను ఉపాధ్యాయ సంఘాల నాయకుడిగా ఈ 2 రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా దాదాపు 26 రాష్ట్రాల్లో సిపిఎస్ ఉద్యమం కోసం కూడా పోరాటం చేసినటువంటి అనుభవం నాకుంది. అనేక రకాలైనటువంటి సమస్య, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, వ్యవసాయ రకాల అన్ని రంగాల సమస్యల పరిష్కారంలో కేవలం పోరాటం చేయడం కాదు, వాటిని సాధించడం ఎలాగా నాకు తెలుసు. ఆ సాధన కోసం ఏ విధంగా నా యొక్క సహాయం కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నాను. ఇది ఈరోజు మొదలైనటువంటి సమావేశంలో ఈ ఆలోచన ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకే పరిమితం కాదు, ఇది భారతదేశానికి అందరూ కూడా తీసుకొని పోయి ఆ విధంగా దేశవ్యాప్తంగా దీనికి సరైనటువంటి విధానాలు రూపకల్పన చేసి ఆర్ఎంపీ అంటే రూరల్ ప్రాక్టీసర్, రిజిస్టర్ ప్రాక్టీసర్ కాకుండా రేల్ మెడికల్ ప్రాక్టీసర్గా గుర్తింపు తెచ్చిన సందర్భం ఆ రోజు వస్తుంది. అయితే మీ అందరికీ చెప్పినట్టుగా సార్ చెప్పినారు, ఎమ్మెల్యే గారు, మనం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. మనం స్టెతస్కోప్ పెట్టినాం కానీ ఎక్కువ ఊహించుకొని
మన స్టార్ హాస్పిటల్ డాక్టర్గా ఊహించుకొని నేను గుండెకి వస్తాను నీ కిడ్నీకి వస్తాను అని చెప్పేటువంటి ప్రయోగాలు మాత్రం దయచేసి చేయకూడదనేటువంటి ఆచరణ మనం చేసేటువంటి వాళ్ళం. అందుకనే ఆర్ఎంపీ అంటే ఇంకో పదం కూడా అంటే వైద్య సేవలు అందించే వైద్య సేవలు వైద్యులని మాత్రమే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడేమో చల్లగా కూర్చున్నారు, అక్కడ రోగులు వేడిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. త్వరగా సమావేశం ముగించుకొని మీ అందరూ నిజమైనటువంటి వైద్య సేవలకు అంకితమైన వాళ్ళంటే తొందరగా ఈ సమావేశం ముగించుకొని మీ యొక్క కోసం ఎదురు చూసి ఆ రోగుల కోసం ఆలోచించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం.